హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్ స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఎక్సెల్లో మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ అండి ఫిల్టర్. మనం ఫిల్టర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ ఎక్సెల్ యూజర్స్ మీరు డైలీ యూజ్ చేస్తారండి ఫిల్టర్ అనే ఆప్షన్ని. సో మనం ఈ ఫిల్టర్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మనం ఎలా ఫిల్టర్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందామండి. జనరల్గా ఈ ఫిల్టర్ని లార్జ్ డేటా సెట్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు మన డేటా అనాలిసిస్లో ద ఫస్ట్ స్టెప్ అండి ఫిల్టర్. ఫస్ట్ మనం ఏ డేటానైనా అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ డేటాను ఫిల్టర్ చేసుకుంటాం. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసుకున్న తర్వాతనే ఆ డేటాను క్లీనింగ్ చేయడం, ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, ఇవన్నీ స్టెప్స్ ఉంటాయండి. సో ద మోస్ట్ పవర్ఫుల్ ఆప్షన్ అండి ఎక్సెల్లో ఫిల్టరు. ఈ ఫిల్టర్ని మనం బేసిక్ నుంచి అంటే ఒక బేసిక్ లెవెల్ ఎలా ఫిల్టర్ చేయాలి, ఒక క్రైటీరియా బేస్ మీద మీరు ఎలా ఫిల్టర్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్లో ఎక్సెల్ మీద ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయండి. మీరు వెళ్ళి ఆ వీడియోస్ను ఒక ఆర్డర్ వైజ్ చూడండి. అందులో ఇంట్రడక్షన్ నుంచి మీకు వీడియోస్ ఉన్నాయండి. సో అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. సో దట్ మీకు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశానండి. ఇక్కడ మన దగ్గర ఒక ఎంప్లాయీ డేటా సెట్ ఉందండి. ఎంప్లాయీ ఐడి, నేము, రీజియన్, ప్లేస్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్, శాలరీ, ఈ కాలమ్స్ తోటి మనకు ఒక డేటా సెట్ ఉందండి. మనం ఫిల్టర్ ఈ డేటా సెట్ మీద ఒకసారి నేర్చుకుందామండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది చూడండి. ఎక్సెల్లో ఫిల్టర్ చూడండి, ఇది హోమ్ ట్యాబ్లో చూడండి. హోమ్ ట్యాబ్ ఉంది కదా, ఇది హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఉంది కదా. హోమ్ ట్యాబ్లో ఇక్కడ చూడండి, ఇది రిబ్బన్ అండి. పార్ట్ మొత్తం రిబ్బన్, ఇది రిబ్బన్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి సార్ట్ ఫిల్టర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందిగా సార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ ఇదండి. లేదు అని అంటే డేటా ట్యాబ్లో, ఇక్కడ డేటా ట్యాబ్లో చూడండి, ఇక్కడ ఫిల్టర్ సార్ట్ పక్కన ఉంది చూడండి, సార్ట్ అండ్ ఫిల్టర్. ఇక్కడ అడ్వాన్స్డ్, ఈ పార్ట్ అంతా, ఈ పార్ట్ మొత్తం చూడండి, సార్ట్, ఇది అడ్వాన్స్డ్, ఇదంతా ఇది కంప్లీట్గా, ఇదంతా ఈ పార్ట్ మొత్తం ఫిల్టర్ అండి. ఇక్కడ నుంచి అయినా మనం తీసుకోవచ్చు. సో చూద్దామండి, ఇప్పుడు మనం బేసిక్ ఫిల్టర్ చూద్దాము. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది, రీజియన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఫిల్టర్ చేయాలంటే కర్సర్ అనేది ఏదైనా ఒక సెల్లో పెట్టండి. ఏదైనా ఒక సెల్లో ఉంచాలి కర్సరు. తర్వాత మీరు ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి డేటా మొత్తం ఫిల్టర్ మోడ్లోకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, మీకు ఫిల్టర్ అయిందని ఎట్లా తెలియాలి, జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మీకు ప్రతి కాలం ఇక్కడ వైట్ ఒక చూసారా, ఒక ఫిల్టర్ ఐకాన్ వచ్చింది చూసారా, ఇది ఫిల్టర్ ఐకాన్ అనమాట. ఇప్పుడు ఇట్లా ఉంది అని అంటే ఇది డేటా అన్నది ఫిల్టర్ మోడ్లో ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఫిల్టర్ మోడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం, మామూలుగా బేసిక్ ఫిల్టర్ చూడండి. రీజియన్ చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం ఇట్లా రీజియన్ మనం ఓపెన్ చేస్తే చూడండి, సార్ట్ A to Z అంటే మనకు అసెండింగ్లో వస్తుంది ఫిల్టర్. ఇప్పుడు దీన్ని ఏదైనా క్లిక్ చేసి సార్ట్ A to Z అని అనుకోండి, మనకు ఆ రీజియన్ అనేది చూడండి అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సెంట్రల్ అంటే మనకు ఇప్పుడు సెంట్రల్, తర్వాత ఈస్ట్, నార్త్, ఇట్లా మనకు ఆల్ఫాబెట్లో ముందు ఇదే వస్తుంది కదండి, ఇట్లా వస్తుంది అన్నట్టు. సి తర్వాత ఈస్ట్, ఇట్లా. సో ఇదే అండి. నెక్స్ట్ చూడండి, అదే మనం Z అనుకోండి, వెస్ట్. ఆల్రెడీ మనం సార్ట్ అనే టాపిక్లో ఇది చూసాము.
ఇది అండి ఇలా. సో ఇది అసెండింగ్, ఇది డిసెండింగ్ అన్నట్టు. సార్ట్ బై కలర్ చూడండి. సార్ట్ బై కలర్ అంటే ఇందులో నేను డేటా సెట్లో చూడండి కొన్ని అక్కడక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి, హైలైట్ అయి ఉన్నాయి కలర్స్. సార్ట్ బై కలర్ అన్నాం అనుకోండి, ఇక్కడ సార్ట్ బై కలర్, ఇక్కడ కలర్ మనకి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్ చూపిస్తుంది. ఇట్లా కలర్స్ అన్ని మనకు ముందుగా వచ్చేస్తాయి. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రెడ్ చేశాను అనుకోండి, రెడ్ కలర్ పెట్టాను అనుకోండి, ఇది చూడండి ఇక్కడ సార్ట్ బై కలర్ అంటే రెడ్ కూడా చూపిస్తుంది ఇలా. ఎట్లా అండి, క్లియర్ ఫిల్టర్ అంటున్నాను. ఇది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ట్ బై కలర్, ఇది పేజ్ వ్యూ అంటే ఇది మొత్తం మీకు డిఫాల్ట్గా వ్యూ చూపిస్తుంది. ఫిల్టర్ బై కలర్ చూసారు కదా. టెక్స్ట్ ఫిల్టర్స్ ఇక్కడ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ బేసిక్ అండి. ఇది చూడండి టెక్స్ట్ ఫిల్టర్స్, ఇందులో చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్వల్, డస్ నాట్ ఈక్వల్, బిగిన్, ఎండ్ విత్, కంటైన్స్, డస్ నాట్ కంటైన్స్, కస్టమ్ ఫిల్టర్. ఇవి చూడండి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ ఫిల్టరు ఈక్వల్. ఈక్వల్ అంటే ఏంటంటే ఎంప్లాయీ నేమ్ ఈక్వల్. అంటే ఈక్వల్ అంటే ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజ, పూజ అని ఈక్వల్ ఉంటే వస్తలేని రాదు. చూడండి పూజ అనే వర్డ్ లేదు, పూర్తిగా రాయాలి. సో ఈక్వల్, పూజ లేదుగా మనకి అక్కడ ఏముంది చూడండి, డేటా సెట్లో పూజ ఖాన్ ఉంది. సో మనం టెక్స్ట్ ఫిల్టర్ మనకి ఏదైనా ఐడియా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నేమ్ ఐడియా ఉంటే దాంతో మనం ఈక్వల్ సెర్చ్ చేస్తాం అనమాట. టెక్స్ట్ ఫిల్టర్ ఈక్వల్, పూజా ఖాన్ ఉందిగా, పూజా ఖాన్, పూజా ఖాన్ అని ఎంతమంది ఉన్నారు ఇట్లా వస్తుంది. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫిల్టరు డస్ నాట్ ఈక్వల్ అంటే అది దీనికి రివర్స్ అండి. నెక్స్ట్ బిగిన్స్ విత్ ఉంది కదా, బిగిన్ విత్ అని అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిగిన్ విత్ ఏ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాపిటల్, ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేటివన్నీ వచ్చేస్తాయి. బిగిన్ విత్ ఏ, బిగిన్ విత్ ఏ అన్నట్టు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అలా ఎందుకంటే ఇవి బేసిక్ ఫిల్టర్స్ కాబట్టి కొంచెం మీకు స్పీడ్గా చెప్తున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ ఫిల్టరు ఎండ్ విత్ అంటే చూడండి, ఎండ్ విత్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇవి చూడండి నేమ్స్ చూడండి, ఇక్కడ వర్మ అని ఉంది, ఖాన్ ఉంది, శర్మ అని ఉంది. మనకి ఎండ్ విత్ ఇప్పుడు శర్మ అని ఎంతమంది ఉన్నారు, శర్మ ఎండ్ విత్ చూడండి ఇట్లా శర్మ అనే క్యాండిడేట్ ఎండ్ విత్ ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటైన్స్. కంటైన్స్ అంటే కూడా అంతేనండి, సేమ్. ఇప్పుడు ఏదన్నా ఒక ఇప్పుడు దీపిక అని ఉంది చూడండి, దీపిక అనే వర్డ్ ఎందులో ఉంది అన్నీ వచ్చేస్తాయి ఇలా. ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ చూడండి డస్ నాట్ కంటైన్ అంటే సేమ్ మనకి ఏది అయితే దాని రివర్స్. చూడండి ఇది కస్టమైజ్డ్ ఫీల్డ్. చూడండి ఇక్కడ ఎంప్లాయీ నేము ఒకవేళ మల్టీపర్పస్గా అంటే చూడాలంటే చూడండి ఈక్వల్, నేను ఏం చేస్తున్నా అంటే ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ చూడండి నాకు పూజా ఖాన్, ఇక్కడ ఆర్ చూజ్ చేసుకోవాలి, ఇక్కడ ఫిల్టర్లో ఆర్, లేదంటే పూజా ఖాన్ లేదా పూజా శర్మ. చూడండి పూజా ఖాన్, ఒక నిమిషం ఏమొచ్చింది, టెక్స్ట్ ఫిల్టర్, కస్టమర్ ఫిల్టరు, ఇక్కడ ఆర్ చూజ్ చేసుకోవాలి మనం, పూజా ఖాన్, పూజా శర్మ. స్పెల్లింగ్ ఏమైనా తప్పు ఉంటే రాదండి. చూడండి పూజా శర్మ, ఇక్కడ చూడండి స్పేస్ కూడా మనం ఎగ్జాక్ట్గా ఇవ్వాలండి. ఇక్కడ చూడండి పూజా స్పేస్ ఖాన్ ఇలా ఇవ్వాలి, స్పేస్ కూడా కన్సిడర్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ నేను దీపిక స్పేస్ పటేల్, ఈ రెండు నేమ్స్ ఎక్కడో మిస్టేక్ జరిగింది చూడండి. టెక్స్ట్ ఫిల్టర్, కస్టమైజ్ ఫిల్టరు, ఇది ఆరు చూజ్ చేసుకుంటున్నాం, ఆరు పూజా ఖాన్ ఓకే. నెక్స్ట్ సారీ ఇక్కడ మనం ఈక్వల్ చూజ్ చేసుకోవట్లేదు, ఇక్కడ ఈక్వల్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. పూజా ఖాన్, ఇక్కడ ఏముంది ఇంకొకటి చూడండి, ఇక్కడ పూజా ఖాన్
మనకి ఏమైనా నేమ్స్ ఐడియా ఉంటే మనం అది క్లియర్ ఫిల్టర్. చూడండి ఇక్కడ నేను పూజా ఖాను, దీపికా పటేల్ చూస్తుంటా. ఇలా టెక్స్ట్ ఫిల్టర్స్, కస్టమర్ ఫిల్టర్, ఇది రెండు కూడా కావాలని చూసినప్పుడు ఇది పూజా ఖాన్ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ ఈక్వల్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ దీపికా పటేల్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉండాలండి. ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ లేకపోతే చూడండి. కస్టమర్ ఫిల్టరు పూజా ఖాన్ ఈక్వల్స్ దీపికా పటేల్ సంథింగ్. చూడండి దీపికా పటేల్లో స్పెల్లింగ్ ఇట్లా చూడండి, డిఈపిఐకే, దీపికా స్పేస్ పటేల్, డిఈపిఐకేఏ. టెక్స్ట్ ఫిల్టరు, కస్టమర్ ఫిల్టరు ఈక్వల్ ఎంప్లాయీ నేమ్ కదా. సరే ఈక్వల్ నేను ఏం చేస్తున్నా అంటే సమ్ నవ్య గౌడ్ ఈక్వల్స్ టు, లేదు అని అంటే ఇది ఆర్ అంటే ఇది కానీ ఇది కానీ, లేదంటే ఈక్వల్ టు ఇది చూద్దాం, నవ్య గౌడ్ లేదంటే సమ్ తన్వి పటేల్ చూద్దాం. ఇలా కాదు, ఇది ఆర్ఐ తీసుకోవాలి ఆప్షన్. చూడండి టెక్స్ట్ ఫిల్టర్స్, కస్టమర్ ఫిల్టరు ఈక్వల్ టు, ఇక్కడ చూడండి దీపికా స్పేస్ పటేల్ ఆర్ ఈక్వల్ టు తన్వి స్పేస్ వర్మ, తన్వి వర్మ. చూడండి మనం కొంచెం స్పెల్లింగ్స్ తప్పు రాస్తున్నాం, తన్వి పటేల్ అని అంటున్నాను ఇందాక నుండి. చూడండి దీపికా పటేల్ మనం ఇట్లా కస్టమ్ ఫిల్టర్లో చూడండి మనకు కావాల్సిన పేర్లు ఈ రెండు కావాలని ఇలా. ఇదండి నేను ఫిల్టర్ క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇవి టెక్స్ట్ ఫిల్టర్స్ అండి, ఇవన్నీ కంప్లీట్గా ఇవి టెక్స్ట్ ఫిల్టర్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి మీకు ఏదైనా నెంబర్ కాలం తీసుకుంటే, ఇప్పుడు నేను ఇది ఉంది కదా, దేని కూడా నేను ఇది ఉందిగా డేటా ట్యాబ్ A to Z అనుకుందాం. ఇక్కడ నెంబర్ శాలరీ కాలం తీసుకుందాం. ఇది కూడా చూడండి ఫిల్టర్ బై కలర్ ఉంది, సేమ్ ఇందాకలానే క్లియర్ ఫార్మాట్. ఇక్కడ చూడండి నెంబర్ ఫిల్టర్స్లో జూమ్ చేస్తున్నా, ఇందులో కూడా కొన్ని సిమిలర్గా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. అది ఇందాక టెక్స్ట్ ఫిల్టర్స్, ఇది నెంబర్ ఫిల్టర్స్ అండి. సేమ్ సిమిలర్ ఆప్షన్స్, ఈక్వల్, డజ్ నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్. ఇక్కడ నెంబర్స్ కాబట్టి గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, బిట్వీన్ అంటే నెంబర్స్, టాప్ 10, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్, కస్టమైజ్ ఫిల్టర్. ఇవి ఎలా చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి నెంబర్ ఫిల్టరు ఈక్వల్. ఇప్పుడు మనకి ఈక్వల్ అంటే మనకు నెంబర్ ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 50,000 ఈక్వల్ ఉందనుకో, ఈక్వల్ ఉంటే వస్తే లేదంటే రాదు. లేదు ఇందులో 50,000 ఈక్వల్గా. నెంబర్ ఫిల్టరు చూడండి ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 70807 ఈక్వల్ టు, అంటే మనకు ఇక్కడ శాలరీ ఏదైనా ఒక రౌండ్ ఫిగర్ ఉందా, ఏది లేదు, అన్ని ర్యాండమ్గా ఉన్నాయి. మనకి ఏదైనా ఒక 20,000 30,000 అట్లా ఉందంటే ఏది లేదు రౌండ్ ఫిగర్. ఈక్వల్గా ఉన్న నెంబర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 86,215 శాలరీ ఉన్నవాళ్ళు ఈక్వల్. చూడండి 86,790 శాలరీ. చూడండి 790 ఆరోసింగ్ ఉన్నారు. ఇట్లా ఇలాంటి కేసెస్లో ఈక్వల్. సేమ్ నెంబర్ ఫిల్టర్ డజ్ నాట్ ఈక్వల్ అంటే సేమ్ దీనికి రివర్స్. గ్రేటర్ దెన్ చూడండి, గ్రేటర్ దెన్ ఉంది కదా, నాకు గ్రేటర్ దెన్ ఇప్పుడు ఇందులో 1 lakh ఎబోవ్ ఉన్న వాళ్ళు మొత్తం 1 lakh ఎబోవ్ ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళంతా 1 lakh ఎబోవ్ ఉన్న వాళ్ళు శాలరీ. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది లెస్ దెన్ అంటే లెస్ దెన్ 50,000 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5,000 50,000, ఇంతమంది లెస్ దెన్ 50,000 ఉన్న వాళ్ళు ఉన్నారు శాలరీ. ఇలా నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది బిట్వీన్ చూడండి ఇక్కడ నేను 50,000 టు ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు శాలరీ. చూడండి ఇది చూడండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, is greater than 50,000
ఈజ్ లెస్ దెన్ 1 lakh. బిట్వీన్ అంటే చూడండి, ఇక్కడ ఆప్షన్ చూడండి, బిట్వీన్ అని చూజ్ చేసుకున్నాం కదా. శాలరీ బిట్వీన్ 50,000 ఈజ్ గ్రేటర్ దెన్ 50,000, ఈజ్ లెస్ దెన్ 1 lakh. ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ వస్తాయి అన్నమాట. చూడండి, 50,000 కంటే ఎక్కువ, 1 lakh కంటే తక్కువ ఉన్న శాలరీస్ ఇలా. ఇది బిట్వీన్ ఆప్షన్. ఇది టాప్ 10 అంటే టాప్ హైయెస్ట్ వాల్యూస్ వస్తాయి. టాప్ 10 ఇవే కదా వాల్యూస్ వస్తాయి ఇందులో. నెక్స్ట్ అబోవ్ యావరేజ్. టాప్ 10 దగ్గర చూడండి, టాప్ 5 తీసుకోవచ్చు. టాప్ 5 అంటే టాప్ 5 వాల్యూస్ వస్తాయి ఇట్లా. అబోవ్ యావరేజ్ ఇవి ఇలా. అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ ఇలా. కస్టమైజ్ ఫిల్టర్ చూడండి, ఇక్కడ మనకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక సేమ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సేమ్ ఇవ్వండి. ఇవి బేసిక్ ఫిల్టర్స్ అండి. ఇది బేసిక్ ఫిల్టర్స్. ఇప్పుడు మనం ఫిల్టర్ అనే ఆప్షన్ మనం క్రైటీరియా బేస్ చేసుకొని చూడండి. ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది. ఎంప్లాయీ నేమ్, రీజన్, ప్లేస్, డిజిగ్నేషన్, శాలరీ ఉంది. ఇప్పుడు మనం ఎలా ఫిల్టర్ చేస్తామంటే చూడండి, రీజియన్ సౌత్ ఉండాలి. రీజియన్ సౌత్ ఉన్నట్టు నాకు మొత్తం డేటా కావాలి, ఫిల్టర్ కావాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ మనం కర్సర్ ఏదైనా ఒక సెల్లో ఉంచాలండి. ఉంచిన తర్వాత ఇక్కడ చూడండి, మనం కొంచెం అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఇది. ఏదన్నా సెల్లో ఉంచి డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫిల్టర్ పక్కన జూమ్ చేస్తున్నా, డేటా ట్యాబ్. ఈ ఫిల్టర్ పక్కన ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఉంది చూడండి. ఈ ఫిల్టర్ పక్కన అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఇది చూజ్ చేసుకోండి. ఇక్కడ కర్సర్ ఉండండి, అడ్వాన్స్డ్ ఫిల్టర్ చూడండి. ఆటోమేటిక్గా మొత్తం ఇది డేటా మొత్తం సెలెక్ట్ అయిపోయింది చూడండి. జూమ్ చేస్తున్నా, అడ్వాన్స్డ్ ఫిల్టర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. 2 ఆప్షన్లు ఉన్నాయండి, ఫిల్టర్ ఇన్ ద లిస్ట్, ఇన్ ప్లేస్, కాపీ టు అనదర్ లొకేషన్. చూడండి, ఇన్ ద లొకేషన్ కదా మనకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, లిస్ట్ రేంజ్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ క్రైటీరియా రేంజ్ అని ఉంది చూడండి, జూమ్ చేస్తున్నా చూడండి. ఇది క్రైటీరియా రేంజ్ అని ఉందిగా. ఇక్కడ మన క్రైటీరియా వచ్చేసి ఏంటి, రీజియన్ సౌత్ కావాలి, తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ రావట్లేదు, కాపీ టు అనేది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం కాపీ టు అనదర్ లొకేషన్, ఈ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది తీసేయండి. మనకు డేటా ఎక్కడ కావాలి కాపీ, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ చేస్తున్నా చూడండి. చూసారా, ఎంప్లాయ్ రీజియన్ అనేది సౌత్ ఉన్న డీటెయిల్స్ అన్ని వచ్చినాయి, రీజియన్ సౌత్ ఇలా. నెక్స్ట్ చూడండి, ఇది సింగిల్ క్రైటీరియా, మల్టిపుల్ క్రైటీరియా టు మల్టిపుల్ క్రైటీరియా అంటే ఎట్లా అంటే చూడండి, రీజియన్ సౌత్, శాలరీ గ్రేటర్ దెన్ 50,000 రావాలి. లేదంటే చూడండి, ఇందులో కర్సర్ పెడుతున్నా, సేమ్ డేటా ట్యాబ్లోకి వెళ్తున్నా, అడ్వాన్స్డ్ చూడండి, ఇది ఆటోమేటిక్గా ఇది రేంజ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది, డేటా రేంజ్ సేమ్. ఇక్కడ ఏం చేస్తారు, ఇది ఆల్రెడీ క్రైటీరియా మన డేటా రేంజ్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ క్రైటీరియా రేంజ్కి వచ్చేసి ఇప్పుడు మనకి ఏం కావాలి, రీజియన్ సౌత్ కావాలి, శాలరీ గ్రేటర్ దెన్ 50,000 కావాలి. ఈ రెండు చూజ్ చేసుకోండి. ఇక్కడ కాపీ టు అనదర్ లొకేషన్ పెట్టుకోండి, మీకు డేటా ఎక్కడ కావాలో. నాకు ఇక్కడ తీసుకుంటున్నా, ఓకే ప్రెస్ చేయండి. చూడండి, మనకు రీజియన్ సౌత్, శాలరీ గ్రేటర్ దెన్ 50,000 చూడండి, మీకు అట్నే ఉందో ఇది ఫిల్టర్ చేయండి, మీకు తెలుస్తుంది. మనకు రీజియన్ ఏంటి, రీజియన్ సౌత్ తీసుకుంటున్నా. శాలరీ గ్రేటర్ దెన్ ఏముంది, ఇవి రెండే ఉన్నాయి. గ్రేటర్ దెన్ 50,000 అంటే 70,000 ఒకటే ఉంది చూడండి, అంతేగా, 70,000 ఒకటే ఉంది. ఇది కూడా చూడండి, ఇందాకది ఇది సేమ్, ఇది అంతే. చూసారా, ఇలాగా ఇది మల్టిపుల్ క్రైటీరియా అన్నమాట. సో ఇంకోటి అండి, ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఓకే అడ్వాన్స్ ఫిల్టర్ బాగానే ఉంది, కానీ ఇక్కడ మనకు ఇది డైనమిక్ కాదు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్, ఈ డేటా వచ్చేసింది కదా. ఇప్పుడు క్రైటీరియా రీజియన్ అనేది ఇక్కడ మనకు సౌత్ తీసుకున్నాం, వచ్చేసింది. ఒక నిమిషం, ఇక్కడ తీసుకుంటున్నా చూడండి.
ఇప్పుడు నేను ఇక్కడ సౌత్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ పెట్టాను అనుకో, సరే ఈస్ట్ ఈస్ట్ టైప్ చేసాను అనుకో, చూడండి రాదు ఈస్ట్, ఎందుకంటే ఇది డైనామిక్ కాదు కదా, ఇది రాదు ఇట్లా. ఇప్పుడు ఇది 50,000 ఉంది, గ్రేటర్ దెన్ మనం 30,000 పెట్టామనుకో, ఇది ఆటోమేటిక్గా అప్డేట్ కాదు ఇది. సో మళ్ళీ ఎవ్రీ టైం ఇది అప్లై చేయాల్సి ఉంటుంది, మళ్ళీ కండిషన్ సేమ్, మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి, క్రైటీరియా రేంజ్ ఇవ్వాలి, మళ్ళీ చేయాలి. ఇది ఇలా అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ డైనమిక్ క్రైటీరియాకి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ డేటా సెట్ చూడండి, ఇది డేటా ఉందండి, ఎంప్లాయ్ ఐడి, నేము, రీజన్ ఇదంతా. చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి మల్టిపుల్ క్రైటీరియా ఉంది, రీజియన్ సౌత్, డిపార్ట్మెంట్ ఐటీ. చూడండి ముందు మనం ఈ క్రైటీరియాకి వెళ్ళే ముందు ఒకటి చెప్తాను మీకు, ఫిల్టర్లో అండ్ను మనం ఇక్కడ ఆస్ట్రిక్ ఉంది కదా, మల్టిప్లికేషన్ దీంతో పెడతాం, ఫార్ములాలో మల్టిప్లికేషన్ సింబల్ పెడతాం అన్నట్టు. ఇది మల్టిప్లికేషన్ సింబల్ అంటే అండ్ అన్నమాట. ఏంటి అండ్? బోత్ కండిషన్స్ మస్ట్ బి ట్రూ, అంటే రెండు కండిషన్లు ట్రూ కావాలి అట్లా. ఇది ఆర్ అనే దాన్ని మనం ప్లస్తో ఇండికేట్ చేస్తాము ఈ ఫిల్టర్ ఫంక్షన్లో. ఫిల్టర్ ఆర్ అంటే ఏంటంటే ప్లస్తో చేస్తాం, ప్లస్ అంటే అడిషన్ అన్నమాట. ఇట్లా ఆర్ అనేది ఇలా. చూడండి ఇది అట్లీస్ట్ వన్ కండిషన్ మస్ట్ బి ట్రూ అండి ఇది. సో ఒకసారి చూడండి మనం ఫంక్షన్ ఎట్లా అప్లై చేస్తామో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ టేబుల్ని మనం ఇది టేబుల్ లాగా మార్చుకోవాలి. ఇది ఇక్కడ కర్సర్ ఎక్కడైనా పెట్టి దీన్ని కంట్రోల్ టీ అనండి. ఆల్రెడీ సరే నేను టేబుల్లోకి మార్చాను ఇది, చూడండి మీకు. ఇప్పుడు చూడండి ఈ డేటా సెట్ని నేను కంట్రోల్ టీ అంటున్నా, లేదంటే మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఎక్కడైనా కర్సర్ పెట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ అన్నా కూడా టేబుల్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి రైట్ దట్ డేటా ఫర్ యువర్ టేబుల్, ఓకే అంటున్నా. ఇక్కడ చూడండి టేబుల్ దగ్గర జూమ్ చేస్తున్నా, ఈ డేటాకు ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఉందిగా టేబుల్ నేమ్, ఒక నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ సోర్స్ డేటా అని ఇస్తున్నా, చూడండి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ డేటా ఏంటంటే సోర్స్ డేటా అన్నమాట. చూడండి మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది టేబుల్ డిజైన్లో టేబుల్ నేమ్ వచ్చేసి సోర్స్ డేటా. చూడండి ఇప్పుడు నేను కండిషన్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు రీజియన్ సౌత్, డిపార్ట్మెంట్ ఐటీ అండి. ఇక్కడ నేను ఫిల్టర్ ఫంక్షన్ అప్లై చేస్తున్నా. చూడండి ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్. చూడండి అరే ఉంది ఇక్కడ, సింటాక్స్ చూడండి, మనం జస్ట్ రైట్ ద ఫార్ములా అండ్ ఫాలో ద సింటాక్స్. చూడండి సింపుల్ అరే. చూడండి జూమ్ చేస్తున్నా, ఫిల్టర్ ఫార్ములా చూడండి, అరే ఇన్క్లూడ్ ఇఫ్ ఎంప్టీ, ఏంటి ఇఫ్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. అది ఫిల్టర్ అరే ఏంటి? ఈ టేబుల్కి మనకి ఏం నేమ్ ఇచ్చాం? సోర్స్ డేటా. చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి జూమ్, మన డేటా ట్యాబ్ ఇవ్వండి, సోర్స్ డేటా. నెక్స్ట్ ఏంటి? కామా, అరే ఇన్క్లూడ్ ఏంటి మనకు? రీజియన్ కదా, రీజియన్ సౌత్ కావాలి. సో నేను ఏం చేస్తున్నా, ఈ రీజియన్ ఉందిగా ఇక్కడ, ఈ రీజియన్ డేటా సెట్ చేసుకోండి. రీజియన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది రీజియన్ డేటా కదా, దీని ఈజ్ ఈక్వల్స్ టు సౌత్. చూడండి ఇక్కడ ఏముంది? I2. చూడండి నెక్స్ట్ మనకి ఇన్క్లూడ్ అయిపోయింది, కామా ఇస్తున్నా. ఇఫ్ ఎంప్టీ అంటే నేను చూడండి, ఇఫ్ ఎంప్టీ ఉంటే నేను 2 డబుల్ కోట్స్ ఇస్తున్నా. డబుల్ కోట్స్ అంటే ఏంటంటే నథింగ్ రిటర్న్ అన్నమాట. ఇక్కడికి వచ్చి ఆగిపోమని చెప్పేసి ఫంక్షన్. ఒకవేళ అక్కడ ఏం లేదు అంటే ఫంక్షన్ టర్మినేట్ అవుతుంది, ఆగిపోయి నో యాక్షన్ అనమాట. సో ఇప్పుడు నేను చూడండి ఒక ఎంటర్ చేస్తున్నా. చూడండి మనకు రీజియన్ మన సౌత్ డేటా మొత్తం వచ్చింది. ఇక్కడ ఇది డైనమిక్ ఉంటుంది.
ఇప్పుడు సౌత్ కాకుండా ఈస్ట్ అని పెట్టామనుకో ఈస్ట్ వచ్చేస్తుంది. నార్త్ అని పెట్టామనుకోండి నార్త్ డేటా వస్తుంది. ఇట్లా సౌత్ పెడితే సౌత్ వస్తుంది. చూడండి ఇప్పుడు మన కండిషన్ ఏంటి, మల్టీ క్రైటీరియా. ఎప్పుడు ఒక కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నాకు రీజన్ సౌత్ కావాలి, డిపార్ట్మెంట్ ఐటీ కావాలి డీటెయిల్స్. సో ఫంక్షన్ చూడండి, చిన్నగా ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు చూడండి సోర్స్ డేటా అనేది ఆ డేటా అండి. మనకు మెయిన్ ఇప్పుడు ఏం తీసుకున్నాము, సోర్స్ డేటాలో రీజన్ ఈజ్ ఈక్వల్స్ టు సౌత్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంది, డిపార్ట్మెంట్. సోర్స్ డేటాలో డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐటీ తీసుకుంటాం. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఐటీ. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ సోర్స్ డేటా. సోర్స్ డేటాలో చూడండి డిపార్ట్మెంట్. చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చింది చూడండి. డిపార్ట్మెంట్ సోర్స్ డేటా డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకు ఐటీ. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ క్లోజు, ఇక్కడ బ్రాకెట్ క్లోజు. చూడండి ఈ మధ్యలో చూడండి మల్టిప్లికేషన్ కదా, యాడ్ పెట్టిన. చూడండి చూడండి డిపార్ట్మెంట్ రీజియన్ సౌత్, డిపార్ట్మెంట్ ఐటీ. చూడండి ఒకసారి చూద్దాము. రీజియన్ సౌత్, రీజియన్ వచ్చేసి సౌత్, డిపార్ట్మెంట్ ఐటీ. చూడండి వచ్చేసింది. చూడండి రీజియన్ సౌత్, డిపార్ట్మెంట్ ఐటీ ఒకరే ఉన్నారు, మనకి ఒకరే వచ్చేసారు. చూడండి చూసారా, ఎవరున్నారు చూడండి, ఒకరే. నిత్య గౌడ్, రీజియన్ సౌత్, ఐటీ డిపార్ట్మెంట్. చూడండి ఐటీ డిపార్ట్మెంట్ అని ఫిల్టర్ చేస్తున్నా. చూడండి నిత్య గౌడ్ ఇలా. ఇప్పుడు ఇక్కడ ఐటీ కాకుండా మనం వేరే ఏదైనా ఇచ్చామనుకోండి, హెచ్ఆర్ ఇచ్చామనుకో హెచ్ఆర్కి వస్తుంది. ఇట్లా డైనమిక్గా ఉంటుంది. సౌత్ కాకుండా ఈస్ట్ ఇచ్చామనుకోండి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ శాలరీ కాలం మీకు కనిపిస్తలేదు. ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. చూడండి ఇప్పుడు రీజియన్ ఈస్ట్, డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఓకే, మనకు ఇప్పుడు అన్ని కాలమ్స్ వచ్చినాయి. నాకు ఇవన్నీ కాలమ్స్ అక్కర్లేదు. నాకు ఈ రీజియన్ ఈస్ట్, డిపార్ట్మెంట్ హెచ్ఆర్ వాళ్ళు ఉన్న శాలరీ ఒకటి, వాళ్ళ నేమ్, వాళ్ళ శాలరీ కావాలంతే. మిగతా ఏమన్నా అక్కర్లేదు అనుకుంటే చూడండి ఫంక్షన్లో మనం చిన్న అప్పుడు మనకు ఆఫీస్ 365లో ఒక ఫంక్షన్ ఉందండి, అడ్వాన్స్డ్ ఫంక్షన్. ఇక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్ ముందు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఈ ఫంక్షన్ ముందు ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఇక్కడ నేను రాస్తున్నా, మీకు అలా కనిపిస్తుంది చూడండి. చూజ్ కాల్స్ లేకుంటే మీకు ఇప్పుడు పని చేద్దామండి. ఇప్పుడు హెచ్ఆర్ కాకుండా మీకు సమ్ సరే ఇక్కడ హెచ్ఆర్ కాకుండా ఇక నేను మార్కెటింగ్ అని పెడుతున్నాం. కొన్ని వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని చూడండి ఇప్పుడు ఈస్ట్ కాకుండా సౌత్ పెడదాం. ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ నాకు ఓన్లీ నేమ్స్ కావాలి, శాలరీ కాలం కావాలి. మళ్ళీ ఇవి అవసరం లేదు. ఆల్రెడీ మనం కండిషన్ ఇచ్చినాం కదా, మనకు తెలుసు. కాబట్టి ఈ సౌత్లో ఉన్న వాళ్ళ ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ శాలరీస్ కావాలి. ఈ 2 కాలమ్స్ అక్కర్లేదు. చూడండి ఇది చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇది 1 చూడండి 1 2 3 4, ఇది 5th కాలం, ఇది 6th, ఇది 7th అండి. 7th కాలం మనకేంది, ఓన్లీ ఈ 2nd కాలం కావాలి, 7th కాలం కావాలి. చూడండి
ఓన్లీ శాలరీను ఎంప్లాయీ నేమ్ ఆల్రెడీ మన కండిషన్ తెలుసు మనకు. వీళ్ళు ఏంటి కండిషన్ ఏంటి మనకు, రీజియన్ సౌత్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ సంబంధించిన ఎంప్లాయీస్ వీళ్ళంతా వాళ్ళ శాలరీస్ ఈ రెండు సరిపోతాయి మనకి. ఇప్పుడు ఇది అక్కర్లేదు, ఈ కాలమ్స్ అక్కర్లేదు. అంటే నేను జనరల్గా చెప్తున్నా, మనకు అవసరం లేదనుకో. ఇప్పుడు బాస్ ఏమంటారు, మనకి బాస్కి తెలిసి ఇష్యూస్ ఏంటి, మనకి కండిషన్ ఇచ్చాడు, నాకు ఇత రీజియన్ సౌత్ రీజియన్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ శాలరీస్ తీసుకురావాలని, వాళ్ళ నేమ్స్ శాలరీస్ తీసుకురామని అనుకోండి, అప్పుడు ఈ కాలమ్స్ అక్కర్లేదు కదా ఇదంతా. సో అలాంటప్పుడు మనకు కొన్ని కాలమ్స్, మనకు ఇష్టమైన కాలమ్స్ చూజ్ చేసుకోవచ్చు. దానికి మనకు ఆఫీస్ 365లో చూజ్ కాల్స్ అని ఒకటి అడ్వాన్స్ ఫంక్షన్ ఉందండి. చూజ్ కాల్స్ చూడండి, ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నా. ఇది ఫంక్షన్ చూజ్ కాల్స్ అంటే చూజ్ కాలమ్స్. ఇది చూజ్ కాలమ్స్ మీకు జూమ్ చేస్తున్నా చూడండి. చూజ్ కాల్స్ ఫంక్షన్ మన సింటాక్స్ చూడండి. అర్రే ఉన్నది, కాలమ్ 1 కాలమ్ 2. అర్రే ఏంటి మనకు, ఈ రిజల్ట్ అనమాట, ఇదంతా రిజల్ట్ అర్రే. సో ఇక్కడ కామా, మనకి ఏ కాలం కావాలి, సెకండ్ కాలము అండ్ 7th కాలము. క్లోజ్ చేస్తున్నా చూడండి, వచ్చింది చూడండి. ఓన్లీ మనకు ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీస్ వచ్చేసినాయి ఇలా. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ వచ్చింది. ఇంకొక క్వైరీ అడుగుతారు బాస్, శాలరీస్ ఉన్నాయి కదా, నాకు హైయెస్ట్ శాలరీ నుంచి లోయెస్ట్ శాలరీ నాకు తీసుకురమ్మని అడిగారు అనుకోండి. ఇందులో మళ్ళీ చూడండి, అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సార్ట్ చేయాలి. మళ్ళీ ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, నేను సార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎన్నో కాలం కావాలి మనకు, సార్ట్ సెకండ్ కాలము కావాలి. నెక్స్ట్ ఎట్లా డిసెండింగ్లో కావాలి, -1గా -1. చూడండి, రెండో కాలం చూజ్ చేసాం కాబట్టి రెండో కాలంలో శాలరీ అనేది జూమ్ చేస్తున్నా చూడండి. చూసారా, అల్టిమేట్ రిజల్ట్ ఇది మనకి. వీళ్ళు ఏంటి ఇప్పుడు రీజియన్ సౌత్కు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ కండిషన్ సంబంధించిన వాళ్ళు. ఇది వీళ్ళు రీజియన్ సౌత్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ శాలరీస్ ఇవి. ఇది అర్థమైంది కదండి. ఇది సో ఇప్పుడు చూడండి, మనం యాడ్ చేసాం. ఇప్పుడు యాడ్ కావాలనుకో ప్లస్, ఇప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఫంక్షన్లా ఇక్కడ ఉంది స్టార్ బదులు ఇక్కడ ప్లస్ పెడతాం చూడండి. ప్లస్ పెడితే ఏంటి, మన కండిషన్ ఏంటి, ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద ట్రూ, ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ అన్నమాట. చూడండి ఇక్కడ అలా. ఇదండి, ఇట్లా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 కాలమ్స్ ఉన్నాయి, ఓకే బాగానే ఉంది. ప్లస్ కాకుండా నేను ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి, ప్లస్గా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు రీజియన్ సౌత్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ తీసుకున్నాం కదా, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీజియన్లోనే సౌత్ కావాలి, వచ్చేసి ఇంకోటి సమ్ నార్త్ కావాలనుకుందాం. ఇదే అంటే సేమ్ కాలంలో. అప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ సేమ్ ఫంక్షను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కండిషన్ వచ్చేసి రీజియన్ చూడండి, చూజ్ కాల్స్ ఇదంతా ఓకే. ఫిల్టర్ సోర్స్ డేటా రీజియన్ ఈక్వల్ టు సౌత్ అంటే I2, ఇది ఓకే. నెక్స్ట్ సోర్స్ డేటా, ఇక్కడ ఏం చేస్తామంటే సోర్స్ డేటా రీజియన్ చూడండి. మళ్ళీ సోర్స్ డేటా రీజియన్ ఈక్వల్ టు I2. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సోర్స్ డేటా రీజియన్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇక్కడ J2 ఉంది కదా, ఇది ఉంది కదా నార్త్. ఇది
ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే చూడండి, ఇక్కడ మనం దీనికి ఈ ఫంక్షన్ మొత్తం క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇది చూడండి, చూస్ కాల్స్ ఇది ఉందిగా, ఇక్కడ ఈ ఫంక్షన్ మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇక ఫిల్టరు ఇక్కడ ఇక్కడ దీనికి సంబంధించింది ఇక్కడ ఇది ఇక్కడ అండి, ఇక్కడ మన బ్రాకెట్స్ కంపల్సరీ. ఇక్కడ కాదు సోర్స్ డేటా ఇక్కడనే ఫిల్టర్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాదు, ఇక్కడ ఫస్ట్ నుంచి చూద్దాం. ఒక్క నిమిషం, దీనికి కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టరు అరే ఏంటంటే మనకు సోర్స్ డేటా కదా, సోర్స్ డేటా కామా ఇంక్లూడ్ వచ్చేసి మనకు రీజన్ సౌత్ కదా, రీజన్ ఈజ్ ఈక్వల్స్ టు సౌత్. చూడండి, కామా క్లోజ్ చేస్తున్నాం. ఒకసారి వర్క్ అవుతుందా చూడండి, రీజన్ సౌత్. నెక్స్ట్ ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సోర్స్ డేటా రీజన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఉంది కదా, ఇక్కడ బ్రాకెట్లో ఇక్కడికి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు రైట్ కదా, ఇక్కడ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి తర్వాత ఇక్కడ మధ్యలో స్టార్ యాస్టిక్ పెట్టండి. ఇక్కడ నెక్స్ట్ రీజన్ కదా, మళ్ళీ సేమ్ సోర్స్ డేటా. చూడండి, సోర్స్ డేటా రీజియన్ ఇక్కడ చూడండి, రీజియన్ ఈజ్ ఈక్వల్స్ టు నార్త్. ఇది క్లోజ్ చేసేయండి. కామా ఉంది కదా, ఓకే. చూడండి, సోర్స్ డేటా రీజన్ ఈజ్ ఈక్వల్ టు I2. ఓకే, ఇది పోయింది I2. ఇక్కడ మళ్ళీ సోర్స్ డేటా రీజన్ ఈజ్ ఈక్వల్ టు I2. ఈ కామా ముందు పెట్టండి, ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే యాస్టిక్ పెడతారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సోర్స్ డేటా రీజన్ ఈజ్ ఈక్వల్స్ టు నార్త్ కదా, ఇది ఈజ్ ఈక్వల్స్ టు నార్త్. దీన్ని కూడా క్లోజ్ చేస్తారు. కామా ఉంది కదా, ఇక్కడ ఒక నిమిషం. ఫిల్టర్ సోర్స్ డేటా రీజన్ ఈజ్ ఈక్వల్ టు I2. ఒక్క నిమిషం. 1 2 3 ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సోర్స్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇంకొకటి సోర్స్ డేటా కమా సోర్స్ డేటా రీజన్ ఈజ్ ఈక్వల్ టు I2. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది. సోర్స్ డేటా రీజన్ ఈజ్ ఈక్వల్ టు I3. ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇఫ్ ఎంప్టీ ఇక్కడ ఒక నిమిషం, ప్లస్ ఇక్కడ చూడండి నార్త్ సౌత్ రెండు వచ్చినాయి. చూడండి, ఇక్కడ ఆర్ కాబట్టి మనము ఆర్ అంటే ఏంది, అడిషన్. ఇది లేదా అది మనం ఇందాక నుంచి మనం అండ్ అని పెడుతున్నాము. అండ్ అంటే ఏంటంటే మనకి ఎందుకు రాలేదంటే ఇంతకుముందు అండ్ అంటే ఇప్పుడు బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ కావాలి. ఇక్కడ ఆర్ అంటే ఎనీ వన్ కండిషన్, అంటే ఐదర్ రీజన్ సౌత్ అన్నా నార్త్ అన్నా ఎనీ వన్ కండిషన్ అయినా కూడా మొత్తం డేటా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకేమొచ్చింది, సేమ్ రోలో రీజన్ సౌత్లో మనకున్న చూడండి రీజన్ కాలంలో సౌత్ నార్త్ సంబంధించిన డీటెయిల్స్ అని వచ్చినాయి.
సేమ్ ఇంతకు ముందులానే చూస్ కాలమ్స్ అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి చూస్ కాల్స్ తీసుకుంటారు. ఇది అరే కామన్, నాకు ఏం కావాలి ఇందులో నేమ్స్. సెకండ్ కాలము ఇది 1 2 3 4 5 6 7 కదా, సేమ్ 7 కాలం శాలరీ కాలం కావాలి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, వచ్చేసినాయి. ఇందులో మళ్ళీ నాకు హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కావాలంటే సార్ట్ చేసుకుంటాం. మనం ఇక్కడ సార్ట్ చేసుకుంటాం. సార్ట్ మనకు చూడండి కామా సెకండ్ కాలంలో కావాలి కదా, సెకండ్ కాలంలో డిసెండింగ్ కాబట్టి డిసెండింగ్ కింద -1 ఉందిగా, -1 ఎంటర్ చేస్తున్నా. శాలరీ వచ్చేసి హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వస్తాయి. ఇట్లా మనకు కావాల్సిన విధంగా డేటాను సార్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఇలా ఉంది చూడండి. ఇందాక మనం బేసిక్ ఫిల్టర్ చేసాం. ఇప్పుడు చూడండి, నాకు ఐటీ కావాలి, Alt+5 వచ్చేసింది. నాకు ఈస్ట్ కావాలి, జస్ట్ ఈస్ట్ మీద ప్రెస్ చేస్తున్నా, Alt+5 అంటున్నా, Alt కీను 5 చేస్తున్నా. చూడండి కంట్రోల్ Z కొడుతున్నా. నెక్స్ట్ నాకు వెస్ట్ కావాలి, Alt+5 చేస్తున్నా. జస్ట్ చూడండి, నాకు ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈస్ట్ కావాలి, Alt+5 చూసారా, ఆటోమేటిక్గా డైనమిక్గా అవుతుంది నాకు. చూడండి, నాకు ఇప్పుడు మేనేజర్ కావాలి, చూడండి ఈస్ట్ కదా, క్లియర్ ఫిల్టర్. నాకు ఇప్పుడు ఐటీలో మేనేజర్ కావాలి, Alt+5 ఎంటర్ చేస్తున్నా. చూసారా వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందంటే, ఇది మామూలుగా రాదండి. ఇది మనం Alt+5 అనేది మన కీబోర్డ్ షార్ట్ కట్ ఉంది కదా, అది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇది కొంచెం మనం ఫిల్టర్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది, ఇది స్పీడ్గా చేసుకోవచ్చు మనం. చూడండి క్లియర్ ఫిల్టర్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు నేను Alt+5 కొట్టాను, అది ఎలా వస్తుందంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఆటో ఫిల్టర్, ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అండి. నేను జూమ్ చేస్తున్నా చూడండి, చూసారా ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇక్కడ కనిపిస్తుందా, ఈ టైటిల్ బార్లో ఉంటుంది. ఇది టైటిల్ బార్ అంటారు, ఈ గ్రీన్ కలర్ ఉన్నదాన్ని మొత్తం ఇది టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ పక్కన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇది ఇక్కడ ఆటో సేవ్ చూడండి, ఆటో సేవ్ అండు రీడు చూడండి. ఇది ఇక్కడ చూసారా, ఇది ఆటో ఫిల్టర్, ఇది ఆటో ఫిల్టర్ అండి. ఇది మనం ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలాగంటే చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎక్కడైనా పర్లేదు, లేదంటే ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఫైలు ఆప్షన్స్ జూమ్ చేస్తున్నాండి. ఫైల్ ఆప్షన్స్ క్లిక్ చేశాక ఎక్సెల్ ఆప్షన్స్ ఉంది కదా, ఇక్కడ రండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటో ఫిల్టర్ ఉంది చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇందులో ఉంది. ఇక్కడ ఇది ఎన్నో ప్లేస్లో ఉందండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇది 5th ప్లేస్లో ఉంది కాబట్టి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో 5th ప్లేస్లో ఉంది కాబట్టి ఇది Alt+1, Alt+2, Alt+3, Alt+4, Alt+5 ఇలా షార్ట్ కట్స్ అనమాట. ఇది నేను రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసి ఇక్కడికి వస్తా చూడండి, ఇది రిమూవ్ చేశాను. ఇక్కడ ఈ కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ చూద్దాం. ఈ ఆటో ఫిల్టర్ కమాండ్స్ చూడండి, ఇప్పుడు మీ ఎక్సెల్లో ఇది చూజ్ చేసుకోండి. ఇందులో ఉంటుంది కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అని ఉంటాయి కదా, ఇది చూసుకుంటే ఇందులో మీకు చూడండి ఇక్కడ ఆటో ఫిల్టర్ అని ఉంది కదా, దీన్ని మీరు యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ అంటే మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వస్తుంది. చూసారా, ఇప్పుడు ఇది దీని ప్లేసు బట్టి అన్నట్టు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, దీని 4th ప్లేస్కి పోయింది. ఇది అంటే ఇది చూడండి 1 2 3 4 4th ప్లేస్కు, ఇక్కడ థర్డ్ అంటే Alt+3 కొడితే మనకు షార్ట్ కట్ వస్తుంది. ఇలా Alt+3 చూడండి, నేను చూస్తున్నాను, ఓకే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చూడండి 1 2 3 చూడండి 1 2 3 థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. ఇప్పుడు నేను వెస్ట్ కావాలి, Alt+3 ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా దీన్ని మీరు ఇట్లా చేసుకుంటే ఫిల్టర్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, అంటే తొందరగా ఫిల్టర్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు ఢిల్లీ కావాలి, Alt+3 ఇట్లా వస్తుంది. ఇది ఆటో ఫిల్టర్ అండి. ఇది మీరు దీన్ని కూడా వాడచ్చు. చూడండి ఢిల్లీ, ఇది
క్లియర్ ఫిల్టర్ చేస్తున్నా. ఇదండి. మీరు ఇంకా కూడా స్మార్ట్గా చేసుకోవాలి. ఈ ఫిల్టరు ఎవ్రీ టైం వీళ్ళకి వెళ్ళడము, ఫిల్టర్ చేసుకోవడము, మళ్ళీ రావడం, దాన్ని క్లియర్ ఫిల్టర్ చేయడము, అన్ఫిల్టర్ చేయడము, ఇదంతా హెడేక్ కింద అనుకుంటే స్లైసర్స్ అండి నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఇది ఆఫీస్ 365లో ఉంది, ఇంకా లేటెస్ట్ వర్షన్స్లో ఉంది. స్లైసర్స్ అండి. మనం స్లైసర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు టేబుల్ ఉంది, నేను దీన్ని కంట్రోల్ చేయబెట్టి టేబుల్ ఫార్మాట్లో తీసుకున్నాను. కంట్రోల్ టీ అంటే టేబుల్ అండి. చూడండి, ఇది టేబుల్ వచ్చేసింది కదా, దీనికి ఒక టేబుల్ డిజైన్లోకి రాగానే మనకు టేబుల్ నేమ్ ఒకటి ఇవ్వండి. నేను ఎంప్లాయీ డేటా అని పెడుతున్నా, ఎంటర్ పే చేస్తున్నా. స్పేస్ ఇవ్వద్దండి, స్పేస్ ఇవ్వకుండా ఇవ్వాలి. ఈఎంపీ డేటా అని అన్నాను, చూడండి. సో ఇది ఇప్పుడు టేబుల్ ఫార్మాట్లోకి చేంజ్ అయిందండి. ఇది చూడండి, ఏదైనా కొంచెం కలర్ మారుద్దాం, కొంచెం ఇది వైట్ కొంచెం బ్లాక్ పెడదాం, కొద్దిగా గ్రీన్ కలర్ పెడదాం. చూడండి, ఇది టేబుల్ ఫార్మాట్లోకి మారింది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్తే చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్లో ఇది రిబ్బన్ కదండి, రిబ్బన్లో ఇక్కడ ఉంటుంది చూడండి స్లైసర్, టైమ్ లైన్ స్లైసర్ ఉంది చూడండి. ఇన్సర్ట్ ట్యాబ్లో స్లైసర్ చూడండి, ఇక్కడ ఫిల్టర్ సింబల్ కూడా ఒకటి ఉంది చూడండి. ఈ స్లైసర్ను చూజ్ చేసుకోండి. ఇక్కడ చూజ్ చేసుకుంటే ఇక్కడ మనకేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీజన్ వైజ్ కావాలి, రీజన్ తీసుకుంటున్నా. నాకు నెక్స్ట్ ఏంటి, డిపార్ట్మెంట్ అంటే చాలా ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్ వైజు, రీజన్, ప్లేస్లు చాలా ఉన్నాయి. నాకు డిపార్ట్మెంట్ వైజు, రీజన్ వైజు, ప్లేస్ వైజు, నాకు ఇంకా ప్లేస్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ కూడా కావాలంటే కూడా ఫిల్టర్స్ ఇట్లా తీసుకోండి. చూడండి, మీకు ఇక్కడికి వచ్చేసాయి చూడండి, మీకు అన్నీ దీన్ని ఏమంటారు, ఇవన్నీ వచ్చేసినాయి మీకు స్లైసర్స్. చూడండి, అంటే నేను ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, నేను ఈ ప్లేసెస్ తీసేస్తున్నా. జస్ట్ నేను ఇప్పుడు రీజన్ ఒకటి తీసుకుంటున్నా చూడండి. రీజను డిపార్ట్మెంట్ తీసుకున్నా, డిజిగ్నేషను ఇవన్నీ 5 ఉన్నాయిగా, ఓన్లీ 5 డిజిగ్నేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే పర్లేదు, ఇవి తీసుకుందాము. ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఇంకా చేసుకోవాలంటే ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఇట్లా. ఇప్పుడు ఫైనాన్స్ అన్నాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. హెచ్ఆర్ అంటే హెచ్ఆర్ వస్తుంది. అనలిస్ట్ అంటే అనలిస్ట్, ఇలా డిజిగ్నేషన్ వైజ్ ఇట్లా. చూడండి, ఇక్కడ సెంట్రల్, ఇక చూడండి ఇప్పుడు రీజియన్ ఉంది, సెంట్రల్, ఈస్ట్. నీకు మల్టీగా తీసుకోవాలంటే ఇప్పుడు నాకు రీజియన్లో సెంట్రల్ కావాలి, ఈస్ట్ కావాలంటే ఇక్కడ మల్టీది క్లిక్ చేయండి. నాకు సెంట్రల్, ఈస్ట్, ఇక్కడ క్లిక్ చేయండి. ఈస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఈస్ట్, సెంట్రల్ ఇక్కడ చేయండి ఇట్లా. ఇప్పుడు నాకు ఇది ఫైనాన్స్, సెంట్రల్ ఇట్లా. చూసారా, నీకు మల్టీపర్పస్లో కావాలంటే ఇలా. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. చూడండి, చూడండి నాకు ఓన్లీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిలీట్ చేస్తున్నా, ఇది కూడా డిలీట్ చేస్తున్నా. మీకు ఒక్కటి చూపిస్తా, ఇన్సర్ట్, స్లైసరు, నాకేంటి రీజన్ కావాలి, రీజను. చూడండి, రీజన్ సంబంధించిన స్లైసర్ వచ్చింది. దీన్ని నేను ఒక 2 తీసుకుంటున్నా, లేకపోతే 3 4 5 తీసుకుంటున్నా, 5 కాలమ్స్లోకి ఇలా. ఇప్పుడు ఈ స్లైసర్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి రీజియన్లో సెంట్రల్ అంటే సెంట్రల్, ఈస్ట్ అంటే ఈస్ట్, ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు మనం. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఉందిగా సెంట్రల్, నార్త్ 2 సెలెక్ట్ అయినాయి చూడండి. ఇట్లా సెంట్రల్, ఈస్ట్, ఇలా మల్టీపర్పస్ కూడా చేసుకోవచ్చు. నార్త్, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేయండి, సెంట్రల్, నార్త్ 2 వచ్చినాయి చూడండి. సౌత్, ఇట్లా మీరు స్లైసెస్ని వాడి ఈజీగా స్మార్ట్గా మీరు చేయొచ్చండి. ఇట్లా ఇదండి ఫిల్టర్స్ సంబంధించిన టాపిక్స్ ఇవ్వండి. మనం ఏమేమి నేర్చుకున్నాం, ఫిల్టరు, అడ్వాన్స్ ఫిల్టర్, మనం క్రైటీరియా బేస్ మీద సేమ్ విత్ ఇన్ ద కాలము, మల్టీ క్రైటీరియా, మనం షార్ట్ కట్స్ అండ్ స్లైసర్స్ ఇవ్వండి. మీకు హోప్ యూ అండర్స్టాండ్ అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జిఎస్ డేటా ల్యాబ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.